హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? క్యారెట్ హల్వా చేసే విధానం నేర్పిస్తాను చూడండి. నేను ఇప్పుడు కేజీ క్యారెట్లు తురుముకున్నానండి. తురుముకున్న తర్వాత కొలత కోసం మీకు 4 కప్పులు వచ్చాయి. 4 కప్పులు కొంచెం ఆయిల్ వేసుకొని 4 కప్పులు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. తర్వాత 200 గ్రామ్స్ షుగర్ వేసుకొని వేయించుకోవాలి. అట్లాగా తడి పోయేంత వరకు బాగా మెల్ట్ అవ్వేంత వరకు బాగా వేయించుకుంటూ ఉండాలండి, హై ఫ్లేమ్ మీద. ఓకే, 1 కప్ పాలు వేసుకొని కలుపుకోవాలి. ఓకే అండి, పాలు వేసుకొని కలిపెట్టుకోవాలండి బాగా. ఏంటంటే క్యారెట్లో ఎనకాలి బాగా, ఆ టేస్ట్ రావాలి కదా, అందుకని బాగా కలిపెట్టుకున్న తర్వాత కలిపెడతా ఉండాలండి. ఓకే, ఇప్పుడు ఆ బుడకలు అవి ఏమీ లేకుండా క్యారెట్లో ఇనికిపోవాలి పాలు పోసిన తర్వాత. ఓకేనండి, ఓకేనండి. ఇది పన్నీరు. ఓకేనండి, ఇది కోవా. ఇప్పుడు 1/2 కేజీ 500 గ్రామ్స్ ప్యాకెట్ ఉంది కదండి, ఆ ప్యాకెట్ పాలతోటి చేసుకున్న కోవా అండి. 100 గ్రామ్స్ వచ్చింది. ఆ 100 గ్రామ్స్ ఇప్పుడు క్యారెట్ హల్వాలో వేసుకుందాం. వేసుకొని లేని వాళ్ళు పాలు ఇంకొంచెం ఎక్కువ 1.5 కప్పు పోసుకొని కలుపుకొట్టుకోవచ్చు. ఓకేనండి, అది ఆప్షన్ వరకే. ఓకే అండి, వేయకపోయినా పర్వాలేదు కోవా. ఓకేనండి, ఇందాక పాలు పోసి కలిపెట్టాం కదా, ఇప్పుడు నెమ్ము లేకుండా డ్రై అయిపోయింది చూడండి. క్యారెట్లో అంతా ఇనికిపోయింది మొత్తం. తర్వాత మనము జీడిపప్పు, ద్రాక్ష అవన్నీ వేసుకుంటావు కదండి, నూనెలో వేయించుకొని వేసుకుంటారు. కానీ నూనెలో వేయించుకోకపోయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా చేసుకున్న కోవా ఉంది కదండి, అది స్మాష్ చేసి బాగా పొడి పొడిగా క్యారెట్ హల్వాలో వేసుకొని కలిపెట్టుకోవాలి. కోవా కలిపెట్టుకున్నాం కదండి, నేను ఇప్పుడు 1 గంటి నెయ్యి వేస్తున్నాము. మీకు మీ టేస్ట్, గంటనే కాదు, మీ టేస్ట్ అంతా సంబంధించిన నెయ్యి వేసుకొని కలిపెట్టుకోండి. ఇప్పుడు వేరే దాని మీద 1 గంటి నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు వేయించుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా కాగాలి. ఇప్పుడు క్యారెట్ హల్వాలో 1 స్పూను ఇలాచీ పౌడరు వేసుకోవాలండి. వేసుకొని కలిపెట్టుకోవాలి. బాదం పప్పు వేగిందండి. నేను ఇప్పుడు 100 గ్రాములు జీడిపప్పు, బాదం పప్పు 2 కలిపిన 100 గ్రాములు తీసుకున్నాను. మీ ఇష్టం, ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. ఓకేనండి, ఇంతేనండి, క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. క్యారెట్ హల్వా ఎప్పుడు పొడి పొడిగానే ఉండాలి, తడిగా ఉండకూడదు. ఇప్పుడు అయిపోయింది, సర్వ్ చేసుకున్నాం. ఓకేనండి. నేను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను చూడండి.
చాలా బాగుందండి. మీరు కూడా చేసుకోండి. ఓకేనండి. ఈ సంక్రాంతి స్పెషల్ క్యారెట్ హల్వా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి. బాయ్.